ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. గత నెల 27వ తేదీన టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాలు విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా, విజయనగరం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి పోలింగ్ అనంతరం ఈరోజు ఏదైతే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ త్రిబుల్-ఈ భవంతిలో ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 22,493 మంది ఓటర్లు కాగా సుమారు 20,463 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మొత్తం 123 కేంద్రాల్లో జరిగినటువంటి ఈ పోలింగ్ నేపథ్యంలో 27వ తారీఖు సాయంత్రాన్నే స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచినటువంటి బ్యాలెట్ బాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడాను కొద్దిసేపటి క్రితమే ఓపెన్ చేసి రిటర్నింగ్ అధికారి విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ సమక్షంలో ఈరోజు కౌంటింగ్ మొదలైంది. ఉదయం 6:30కు ఎవరైతే ఈ కౌంటింగ్లో పాల్గొనేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ సిబ్బంది అందరూ కూడాను రావాలని చెప్పి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే కౌంటింగ్ జరిగేటువంటి పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్న పరిస్థితి. అలాగే ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు బాణసంచా లేదంటే ర్యాలీలు కానీ వీటన్నిటిని కూడాను పూర్తిస్థాయిలో నిషేధించడం జరిగింది. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఈరోజు త్రిముఖ పోటీ, దాదాపు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో 10 మంది పోటీ చేస్తే త్రిముఖ పోటీయే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ జరిగినటువంటి ఈ పోలింగ్లో ఏపీటీఎఫ్ బలపరిచినటువంటి రఘువర్మరాజు, అలాగే మరోవైపు పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయ్ గౌరి, ఇంకో పక్క పీఆర్టీయూ నుంచి గాది శ్రీనివాసులు నాయుడు కూడా ఈ ఎన్నికల బరిలో అత్యంత కీలకం కాబోతున్నారు. ఎయిడెడ్తో పాటు అటు ప్రభుత్వ పాఠశాల సంబంధించిన టీచర్స్ కావచ్చు, మరోవైపు స్కూల్ అసిస్టెంట్స్ కావచ్చు, ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీల టీచర్లందరూ కూడాను ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అయితే ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠంగా ఉన్న నేపథ్యంలో ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటికే మొదలు కావడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి కూడాను కౌంటింగ్ వద్దకు పెద్ద ఎత్తున ఎవరైతే తమ అభ్యర్థుల గెలుపు కోసం ఆశావాహులు అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే పొలిటికల్ పార్టీలకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడాను పాకలపాటి రఘువర్మరాజుకు తెలుగుదేశం పార్టీ, మరోవైపు జనసేన సపోర్ట్ చేస్తూ ఉంటే మరోవైపు గాదె శ్రీనివాసులు నాయుడుకు మాత్రం బీజేపీ తన మద్దతు తెలుపుతోంది. కెమెరామెన్ రాజుతో కిరణ్ కుమార్.